కీర్తనల గ్రంథం 4వ కీర్తన 3వ వచనం చదువుకుందామా. యెహోవా తన భక్తులకు ఏర్పరచుకున్నాడు, తెలుసుకునుడి. నేను యెహోవా మొరపెట్టగా ఆయన ఆలకించును. దేవుని స్తోత్రం. మరొకసారి మాట మనం చదువుకుందాం. యెహోవా తన భక్తులను తనకు ఏర్పాటు చేసుకున్నాడని తెలుసుకునుడి. నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును. కీర్తనకారుడు చెప్పబడుతున్న మాటలు మనం వింటే, కీర్తనలు 150 అధ్యాయులు కలిగిన గ్రంథము, బైబిల్లో పెద్ద గ్రంథము, పెద్ద పుస్తకము ఉందంటే అది కీర్తనలు. ఆల్మోస్ట్ క్రైస్తవులు అన్నవారు ఏ విషయంలోకైనా కార్యక్రమం జరిగినప్పుడు కీర్తనలు చదవకుండా ఉండలేరు. ఇంట్లో పుట్టినరోజైనా కీర్తనలు చదవాలి, పెళ్లి రోజైనా కీర్తనలు చదవాలి, మనిషి చచ్చిపోయినా కీర్తన చదవాలి. మనిషిని ప్రియులారా, ఏ కార్యక్రమం జరిగినా కీర్తనలు అధ్యాయం ఏదో అధ్యాయము. ఇల్లు కట్టినప్పుడు కీర్తన చదువుతాం, ఇల్లు పడగొట్టాలన్నప్పుడు, లేకపోతే గుమ్మాలు నిలబెట్టాలన్నప్పుడు, ఏదో సమయంలో కీర్తనలు చదువుతూనే ఉంటాము. ఇశ్రాయేలు ప్రజలు, యూదా ప్రజలు వాళ్ళకి అనుభవపూర్వకముగా వారి జీవిత గమ్యములో జరిగిన దేవుడు చేసిన మేలులు బట్టి, దేవుడు చూపెట్టిన కృపణలు బట్టి వారి జీవితంలో ఆ భక్తులు, దావీదే కానివ్వండి, కోరాహు కుమారులే కానివ్వండి, యాతనే కానివ్వండి, మోసే కానివ్వండి, సొలొమోను కానివ్వండి, అనేక భక్తులు ఈ కీర్తనలు రాసినట్టు మనం చూస్తున్నాము. వారి అనుభవాలు పాటల రూపముగా తెలియజేస్తున్న విధానమును మనం చూస్తాం. ఈరోజుకి కూడా యూదులు ఈ కీర్తనలు పాడుతూ, స్తుతిస్తూ, ఆరాధిస్తూ ఉంటారు. కనుక 4వ కీర్తనలో నేను చెప్పబడిన మాటను మనం చూస్తే, యెహోవా తన భక్తులను తనకు ఏర్పాటు చేసుకున్నను. దీనికి దగ్గర వచ్చినమో ఇంకో వచనం చదువుకుని మనం సబ్జెక్టులోకి వద్దాం. 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 9వ వచనం. 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం. తన భక్తులను పాదములు తొట్టెళ్ళ కింద ఆయన వారిని కాపాడును. చాలమ్మా. ఈ 2 వచనాలు కూడా మన దగ్గర బంధములో చూస్తే, యెహోవా తన భక్తులను ఏర్పాటు చేసుకున్నాడని తెలుసుకోండి. తన భక్తుల పాదములను తొట్టెలేకుండా ఆయన వారిని కాపాడును. 2 వచనాల్లో కూడా, 2 గ్రంథాల్లో కూడా, ఈ 2 వచనాల్లో కూడా తన భక్తులు అన్న విషయం మనం చూస్తున్నాం. ఈ రాత్రి నేను అడుగుతున్నాను, ఎవరు తన భక్తులు? ఎవరు తన భక్తులు? భక్తి అంటే ఏంటి? ప్రార్థన చేస్తాం బట్ట, వాక్యం చదువుతమే బట్ట, కానుకలు ఇష్టమే బట్ట, ప్రతి ఆదివారం సమయం ఉన్నప్పుడు గుడికి వస్తమే బట్ట? తన భక్తులు ఈ లోకములో చాలా మంది భక్తి చేసేవారు ఉన్నారు. హిందూస్ చేస్తారు భక్తి, ముస్లిమ్స్ చేస్తారు. ఈ లోకములో చాలా మంది, మనిషి అన్నవాడు ప్రతివాడు కూడా దేన్నో దాన్ని ఆరాధించుకోకుండా లేడు. భక్తి అన్న విషయాలను చూస్తే అందరూ చేస్తున్నారు, అన్ని రకాల భక్తులు చేస్తున్నారు. తన భక్తులు అని ఇక్కడ వాక్యం రాయబడ్డది. ఎవరు తన భక్తులు అని ఆలోచించుకుంటే, భక్తి అనేది ఈరోజు క్రైస్తవ విధానంలో ఎలాగైపోయిందంటే, ఈ కడవరి కాలంలో సంఘాల్లో భక్తి అన్నది ఏ విధముగా అయిపోయిందంటే,
వాళ్ళు చేస్తున్నారు, మనము చేస్తున్నాం. వాళ్ళ బతికి మన బతికి పెద్ద తేడా లేదు. పైన వాళ్ళు చేస్తున్నారు భక్తి, మనము చేస్తున్నాం. వాళ్ళ భక్తికి మరి క్రైస్తవం విధము భక్తి అన్నది ఒక ప్రత్యేకించబడినది కదా. క్రైస్తవుడు లోకంలోంచి వేరు చేయబడిన వాడు కదా. దేవుని యొక్క బిడ్డలు లోకములో నుంచి బయటకు వచ్చిన వారు కదా. భక్తి అంటే ప్రార్థన చేస్తమే కాదు, భక్తి అంటే వాక్యం చదవటమే కాదు, భక్తి అంటే గుడికొస్తమే కాదు, భక్తి అంటే కానుకలు ఇష్టమే కాదు. భక్తి అంటే దేవుని యొక్క సన్నిధిలో ఈరోజు కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా ప్రియ సంగమా, ఏది భక్తి? ఈరోజు ఎలాగైపోయిందంటే కొన్ని విషయాలు చెప్తే మీకు అర్థం. చెప్పే మాటలు చాలా జాగ్రత్తగా వింటే మన జాప్య జీవితానికి భక్తి అంటే విధానం ఏంటో ఈరోజు మన జీవితంలో పరిపూర్ణముగా తెలుసుకోగలము. హల్లెలూయా. యెహోవా తన భక్తులను ఏర్పాటు చేసుకున్నాడంట. ఎవరు తన భక్తులు? ఏ విధమైన స్థితిలో ఉన్నవారు తన భక్తులు అవుతారంటే, నా ప్రియ సంగమా, ఈ లోకంలో చాలా మంది భక్తి చేసే వాళ్ళు ఉన్నారు. నేను అంటున్నాను, క్రైస్తవ విధానము, దేవుని యొక్క బిడ్డల విధానము, దేవుని యొక్క భక్తులు, దేవుని యొక్క క్రైస్తవులు చేస్తున్న విధానము, భక్తి విధానం మారాలి. వాళ్ళతో మనకి సంబంధము లేదు. నేను అంటున్నాను భక్తి అంటే ఏంటో తెలుసా? దేవుని బిడ్డలుగా ఎలా ఉండాలో తెలుసా మనకు? ఏది భక్తి? ప్రార్థన చేస్తాం, వాక్యం మనం ఇదిగో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ఏ కార్యక్రమాలు చేస్తాం. ఇదే కాదు భక్తి. నిత్యమైన భక్తి ఒకటి ఉంది. ఈ రాత్రి ఆ భక్తి నువ్వు తెలుసుకుంటే నిత్యముగా దేవుని సన్నిధిలో నువ్వు ఆశీర్వదించబడతావు. హల్లెలూయా. చాలా మంది ఎలా ఉన్నారు తెలుసా? తిమోతి పత్రిక 3వ అధ్యాయము, 2 తిమోతి 3వ అధ్యాయము 5వ వచనం చదవండి. 2 తిమోతి 3వ అధ్యాయం 5వ వచనం. పైకి భక్తి గలవారిగా ఉండి, ఈరోజు సంఘాలు ఏది పరిస్థితి అంటే, అనేక సంఘాలు ఉంటున్నాయి, అనేక విధానముగా ఉంటున్నాయి. పైకి ఎలా ఉన్నారంటే భక్తిగా ఉంది, కానీ లోపలేమీ లేదు, సరుకు లేదు. లోపల దేవుని కోరుకునే విధానం లేదు. పైకి ఎలాగైపోయింది? క్రైస్తవుడు ఎలాగైపోడంటే ప్రియులారా, చాలా ఆడాబిడ క్రైస్తవులు అయిపోరు ఈరోజు. పైకి భక్తిగా కనపడుతున్న లోపల దాని శక్తిని ఆచరించలేదు. మరి ఇది భక్తి అంటామా? నువ్వు ఉపవాసం ఉన్నా మంచిదే, ప్రార్థన చేస్తున్నా మంచిదే, ఈ 3 రోజులు మానకుండా వచ్చా మంచిదే, ఇదే భక్తి అనుకుంటున్నావేమో. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము ఆఖరి వచనం చదవండి. నిజమైన భక్తి ఏంటో మనం తెలుసుకుందాం. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా, దిక్కులేని పిల్లలను, విధవరాలను, వారి ఇబ్బందుల్లో ఇకలోకమానిన్యము తన అంటకుండా తనను తాను కాపాడుకుంటే, పై మాట కింద మాట మిక్సింగ్ చేసుకుంటే, తండ్రి అయిన దేవునితో నిజమైన భక్తి ఏదనగా ఈ లోక సంబంధమైన ఏ మాలిన్యం కూడా అంటకుండా తనను తాను కాపాడుకునుటే ఇది భక్తి. లోకంలో కలిసిపోయి లోక కార్యాలు చేసి శరీరాస, నేత్రాస, జీవడంబం వాళ్ళ చేస్తున్నాం, మనం చేస్తున్నాం, ఆ విధాలు మన విధాలు ఏమి తేడా లేవు. ఇది భక్తి అనిపోదు. ఇది భక్తికి కలిగిన గుణాలు కాదు. నిత్యమైన భక్తి ఏంటంటే, నిత్యమైన పరిపూర్ణత ఏంటంటే, నీవు దేవుని ఎదుట నిలబడినప్పుడు ఈ లోకములో పాపం ఉంది, ఈ లోకములో అనేక అపవిత్రత ఉంది, తనకు తాను అంటకుండా కాపాడుకుంటే నిత్యమైన భక్తి. చెప్పలేదమ్మా హల్లెలూయా. ఏ వ్యక్తి అయితే దేవుని ఎదుకు వచ్చిన వాడు ఈ లోకములో ఇదిగో ఈ సినిమా చూడకూడదు, ఈ అపవిత్రమైన మాటలు మాట్లాడకూడదు, ఈ సెలపొండ్లు చెత్త చూడకూడదు, నేను దేవుని బిడ్డనని ఎవడైతే నిజాయితీగా ఉంటాడో అది భక్తి అనిపిస్తుంది తప్ప, లోకములో కలిసిపోయి అన్ని కార్యాలు చేసేసి ప్రార్థనకు వచ్చి హల్లెలూయా స్తుతి మహిమ అంటే భక్తి కాదది. వేషధారణ అంటాడు దేవుడు. అది
నటన జీవితం అంటాడు. ఎంతకాలం మనుషులు మోసం చేయగలవు నువ్వు? దేవుని యొక్క సేవకులను మోసం చేయొచ్చేమో, నీ చుట్టూ ఉన్న మనుషులు మోసం చేయొచ్చేమో, ఆఖరికి నీ భార్యను, నీ భర్తను మోసం చేయొచ్చేమో. దేవుని ఎదుట మోసం ఎప్పుడు కూడా ఆయన మోసం చేయలేం. ఎప్పుడు ఆయన కళ్ళలోంచి నువ్వు తప్పించుకోలేం. చాలా ఆలోచించుకో. భక్తి ఏంటి తెలుసా? లోకములు ఏది అంటుకోకుండా తనను తాను కాపాడుకున్నటే భక్తి. ఆ మాటకు అర్థమేంటి తెలుసా? ఎవరైతే లోకంలో పరిశుద్ధముగా బతుకుతారో అది నిజమైన భక్తి అనిపిస్తుంది. ఆమేన్. పరిశుద్ధముగా జీవిస్తూ నేర్చుకోవాలి. నేను అంటున్నాను, కలిసిపోయేది భక్తి కాదు. వాళ్ళ భక్తి వేరు, ఈ భక్తి వేరు. భక్తి విధానం వేరండి. క్లారిటీగా చెప్తున్నాడు యాకోబు. నిజమైన భక్తి ఏంటి తెలుసా? తనను తాను అంటకుండా కాపాడుకున్నటే భక్తి. అలా ఉండాలి క్రైస్తవులు. ఈ లోకములు ఎక్కడెక్కడ నువ్వు పడిపోతున్నావు, ఏ విషయంలో పడిపోతున్నావు ఆలోచించుకో. ఏ విషయంలో కలిసిపోతున్నావు ఆలోచించుకో. నా సహోదరి, ఒకసారి నీ మనస్సుకి ఒకసారి ఆలోచించుకుంటే నీ మనసాక్షినికి చెప్తుంది నువ్వు అనేక విషయాల్లో దేవుని ఎదుట దూరం అయిపోయి ఉన్నావేమో. అనేక విషయాలు దేవుని ఎదుట ఈ లోక సంబంధమైన ఆశ్చర్యాలకు, పద్ధతులకు లోబడిపోయేవేమో. ఈ లోకంలో కొన్ని పద్ధతులు ఉన్నాయి, అలాగే చెయ్యాలి తప్పదు, మా పితరులు చేశారు, వాళ్ళు చేశారు, నేను చెయ్యాలనే వాటికి ఇంకా సిద్ధాంతంలో ఉండిపోయేవేమో. అది నీ జీవితంలో మంచిది కాదు. రోమాపత్రిక 12 అధ్యాయము ప్రారంభ వాక్యం చదివితే అక్కడ ఒక మాట ఉంటుంది, ఈ లోక మర్యాదను మీరు అనుసరింపకూడదు. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపకూడదు. దేవుని స్తోత్రం. ఇది మనం చేయకూడదు. ఈ లోక మర్యాదను ఈరోజు క్రైస్తవులు ఎలాగైపోరంటే, ఇక్కడనే కాదు, ఆల్మోస్ట్ రంగాల్లో నేను అనేక స్థలాలు వెళ్తున్నాను, అన్ని చోట్ల ఎలాగైపోరంటే లోకమే చచ్చి. అరే మనం మందిరము దాటి వెళ్తామంటూ మనం మళ్ళీ మన స్థితి ఏంటో మనం మర్చిపోతాం. మన మాటలు ఎలా ఉంటే మనకు తెలియదు, మన ఆలోచనలు ఎలా ఉంటే మనకు తెలియదు. ఇది భక్తి అనిపిస్తుందా? నిజమైన భక్తి అంటే ఏంటో చెప్పండి. ఇప్పుడు ఈ లోకములు ఏది అంటకుండా కాపాడుకున్నట్టే నిజమైన భక్తి. మరి ఈ లోకములన్నిటిలో కూడా కలిసిపోయి లోక మర్యాదను మనం ఆచరించి, లోక మర్యాదలను, పద్ధతులను, మూఢనమ్మకాలను, ఎవరో ఏదో చేస్తారు, అక్కడికి వెళ్తే ఏదో జరుగుతుంది, ఇక్కడ ఈ కార్యం జరుగుతుంది, అది జరుగుతుంది, ఈ మూఢనమ్మకాలు క్రైస్తవుల పొదల నుండి రాగలి. ఈ సిద్ధాంతాలన్నీ కూడా యేసు నామములో లయమవునుగాక. ఇట్లా కూరిపోయారండి చాలామంది. జాతర వస్తే అందులో కలుస్తారు, ప్రార్థన వస్తే ఇందులో కలుస్తారు. ఏదైనా కొత్త సినిమా రిలీజ్ అయినకో ఎవడుంటాడు ఇక్కడ? ఈ క్రైస్తవుడే ఉంటాడు. అక్కడ పెద్ద బ్యానర్ ఉంటుంది, అక్కడ పేర్లు ఏముంటుంది తెలుసా? మోసే అండి, మీరు కదండి, యాకోబు, కాలేబు, ఈ పేర్లని ఎక్కడుంటాయి? నేను అంటున్నాను అటువంటి యొక్క స్థలాల్లో అటువంటి విధానముగా ఏం పేర్లు వస్తున్నాయి? ఈ పేర్లు. ఇప్పుడు ఇందులో కలిసిపోయారు వీళ్ళందరూ వెళ్ళి. ఈ లోక మాన్యములు కలిసిపోయి ప్రార్థన, అయ్యో ఉపవాస కూడకులు, అయ్యో చాలా శ్రద్ధగా చేయాలి అని మనం వస్తే ప్రియులారా, నేను అంటున్నాను అది మానుకోకుండా, ఆ సిద్ధాంతాలు మానుకోకుండా, ఆ విధానం మారుకోకుండా నువ్వు ఎంత భక్తి చేసినా, ఎన్ని సంవత్సరాలు భక్తి చేసినా దేవుడు ఏమంటారు తెలుసా? నాకు అవసరం లేదు దేవుడు. యేసయ్య కావాల్సింది హృదయపూర్వకముగా నీ మనస్సు పరిశుద్ధంగా ఉండాలి. అంటుకోకుండా నువ్వు కాపాడుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అది భక్తి అంటే. మొదటి దశలోనికి రాసిన పత్రిక 4:7 ఏముందంటే, ఇదిగో పరిశుద్ధులు గుండుటాకే దేవుడు మనల్ని పిలిచాడు కానీ అపవిత్రులు గుండుటాకు మమ్మలను పిలవలేదు.
చెప్పండి అందరూ నాతో పాటు. పరిశుద్ధంగా ఉండుటకు దేవుడు నిన్ను పిలిచాడు కానీ అపవిత్రంగా ఉండుటకు పిలవలేదు. మరి దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? కరుణామయుడు కన్న తండ్రి ఆ పరిశుద్ధుడని దేవుడు పరమన వేడి భూలోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు ఆ భయంకరమైన శ్రమను అనిపించాడు, భయంకరమైన గాయాలు పొందాడు ఆయన. మనలో కుటుంబాలు ఎవరికైనా చిన్న గాయం అవుతే మన హృదయం తట్టుకోలేదే, నిలుటెల్లా ఆయన శరీరం అంతా గాయాలే, రక్తము కాచి ఆ కన్న తండ్రి అయ్యో చూస్తూ ఉంటున్నాడు. నా కుమార్తె ఎందుకు నేను ఇలాగయ్యాను తెలుసా? ఎందుకు నాకు రక్తం కారుతుంది తెలుసా? ఎందుకు నాకు ఒకటితో 40 కొర్ర దెబ్బలు పొందాను తెలుసా? ఎందుకు నా తలకు ములకిరీట పెట్టబడదో తెలుసా? ఎందుకు నన్ను పిడుగుదుతో గుద్దారు తెలుసా? నీవు పరిశుద్ధము గుండాలని నేను ఇవన్నీ పొందుతున్నాను దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఆలోచించు, నేను ముగిస్తున్నాను, ఆలోచించు. నిజంగా భక్తి అన్నది పరిశుద్ధంగా జీవిస్తాకండి. మన మందిరము లేదో కొంతసేపు ఏమండి పాటలు పాడి మందిరం లేదో కొంతసేపు ఏదో వాక్యం వినేసి ప్రార్థన చేసుకుని వెళ్ళిపోయి మళ్ళీ బయట ఇష్టానుసారంగా తిరిగేది భక్తి కాదు. బయటికి వెళ్ళినా కానీ పరిపూర్ణంగా జీవించేది నిజమైన భక్తి. హల్లెలూయా. అలాగండి, అవునండి అని అనుకోవచ్చు మీరు. బయటికి వెళ్తే మేము తట్టుకోలేమండి, బయటికి వెళ్తే మేము కంట్రోల్ చేసుకోలేమండి, మా మాట కానీ మా సూపు కానీ కంట్రోల్ చేసుకోమండి అని అనవచ్చు. దానియేలు నీలంటే నా వంటి వాడే. తన సొంత జనుల నుంచి తీసుకెళ్లి బబులోను దేశంలో పడేశారు దానియేలుని. అక్కడ తన కన్నవారు ఎవరు లేరు, నా అన్నవారు ఎవరు లేరు, వాళ్ళ పాస్టర్ గారు లేరు, అక్కడ వాళ్ళ అమ్మగారు కానీ ఎవ్వరు లేరు. పాపం చేయాలంటే చేసే ఒక కెపాసిటీ తనకుందా లేదా? నేను అంటున్నాను, ఎవడన్నా అడుగుతాడా దానియేలుని? ఏమంటే పెద్ద పెద్ద విషయాలకు వెళ్ళే దానియేలు. ఒకటి, ఆ రాజు భోజనము చేస్తే అక్కడ మొదట అధ్యాయం 11 వచ్చిన కానీ 8 వచ్చిన కానీ ఒకసారి చదవండి. దానియేలు గ్రంథం మొదట అధ్యాయము 11 వచ్చిన కానీ ఎనిమిదో వచ్చును చదువుదమ్మా. రాజు భోజనము తన అపవిత్రత పరిచిపోకూడదని దానియేలు ఉద్దేశించింది భక్తి. ఆమేన్. ఒకే ఒక మాట, అక్కడ తింటే ఎవడైనా ఎందుకు తిన్నావని అడుగుతాడా? చెప్పండమ్మా, చెప్పండమ్మా. అడగరు. అరే తింటే ఎందుకు తిన్నావు ఇక్కడ? ఇంకొక మాట చెప్పనా, ఏమి టాలెంట్ అనేదా రాజుగారి భుజించే భోజనం. మేము ఇంత ఇన్ని సంవత్సరాలు ఇక్కడ ఉంటున్నాం కానీ మాకు రాజుగారి తినే భోజనం మాకు లేదురా, కానీ నీకు రాజు భోజనం ఇచ్చారని మెచ్చుకునే వాళ్ళు ఇంకా ఉన్నారు అక్కడ. ఆమేన్. అయితే తనను తాను అపవిత్రపరచుకోకూడదని ఉద్దేశించుకున్నాడు. ఈ రాత్రి అదే ఉద్దేశం నీకు రావాలి. భక్తి అయిన విధానము లోకంలోకి వెళ్ళిన తర్వాత, లోకములోకి వెళ్ళిన తర్వాత, లోకములో ప్రియులారా ప్రతి విషయంలో కూడా నేను దేవుని బిడ్డను ఆలోచన నీకు వస్తే సరే. కాదండి మేము ఎలాగే భక్తిగా ఉంటాం, మా భక్తింతే మా స్థితింతే మందిరంలోకి లేక బయటకు లేక ఉంటానంటే నేనంటాను ప్రియులారా నీకు జరిగేదే రెండు విషయాలు. ఒకటి నీ పోకడ, రెండోది క్రీస్తు రాకడ. మనం ఎప్పుడు చచ్చిపోతామో తెలియదండి, యేసయ్య ఎప్పుడు వచ్చేతాడో తెలియదు. నీ జీవితం సరిలేదా నరకము వెళ్తాకు నేను అనకూడదు, ఆ మాట నా నోటికి రాకూడదు. నేను అంటున్నాను అది నా ఊరికైనా సరే, నా జీవితం సరిలేదా నరకానికి వెళ్తాం తప్పదు. చేయి జారక ముందే మార్చుకుందాం. ఏది చెప్పండి ఇప్పుడు భక్తి అంటే? తండ్రి ఎదుట నిజమైన భక్తి ఏంటి? ఈ లోకమానం ఏదంటకుండా పరిశుద్ధముగా బతకాలి.
నీ మాటలు కానీ, నీ చూపులు కానీ, నీ తలంపులు కానీ, నీ ఆలోచనలు కానీ, ఆఖరికి నీ నడకడు కానీ, నువ్వు చేస్తున్న పనుల్లో కానీ, నువ్వు లైన్కి వెళ్తున్నప్పుడు కానీ, ఏ గ్రామాలకు వెళ్తున్నప్పుడు కానీ, ఏ జిల్లాలకు వెళ్తున్నప్పుడు కానీ, ఎక్కడ ఏ పనిలో ఉన్నా నీ జీవితంలో అడుగడుగున నీ జీవితంలో పవిత్రత కొరకు నువ్వు చూసుకోవాలి తప్ప అపవిత్రత అవుటకే మాత్రం ఇష్టపడకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. మనం జీవించే విధానం ఎలా ఉండాలంటే ఎదుటి వాళ్ళకి మాదిరికరముగా ఉండాలి, ఎదుటి వాళ్ళకి మేలుకరముగా ఉండాలి. భక్తి అంటే వీళ్ళను చూసి మనం నేర్చుకోవాలరా అన్న విధానములకు రావాలి తప్ప వీళ్ళు వెళ్తున్నారు వేస్ట్రా, అక్కడ అది చేస్తున్నారు, ఇక్కడికి ఇది చేస్తారని చెప్తే నీ వల్ల దేవుడు బాధపడతాడు తప్ప నీ వల్ల ఏమీ ప్రయోగం ఉండదు దేవుడికి. దేని స్తోత్రం. ఆమేన్. గనుక చాలా విషయాలు ఉన్నాయి. ఒక మాట చెప్తాను, ఈ లోకమాన్యముని ఏది అంటుకోకుండా పరిశుద్ధంగా బతకాలరా. భక్తి అంటే అన్యాచారాలు చేయకూడదు. ఏమండి, అవి జరుగుతున్నాయి అక్కడికి వెళ్ళకపోతే అయ్యో మమ్మల్ని తిడతారు, మమ్మల్ని అదంటారు ఇదంటారు అంటే నేను అంటున్నాను, ఈ లోకములో చత్తాకైనా సిద్ధపడిపోవాలి కానీ భక్తిని కాపాడుకునే విషయంలో రాజీ పడకూడదు. ఆమేన్. చచ్చైనా చచ్చిపోతాం, భక్తిని విషయంలో ప్రియులారా ముందు వెనక చూసే పరిస్థితులు వద్దు. ఆఖరిగా దేవుడు మనకిచ్చిన దైవజనులు ప్రియులారా, ఎంతో భక్తి కలిగిన దైవజనులు ఈ లోకములో ప్రియులారా చాలామంది ప్రియులారా వస్తూ ఉంటున్నారు. భక్తి కలిగిన దైవజనులు దేవుడు మనకిచ్చాడండి. ప్రియులారా, భక్తి కలిగిన దైవజనులు ఇచ్చారు. మన దైవజనులు ఎవరంటే ప్రార్థన చేసేవారు. హల్లెలూయా. మన దైవజనులు ఎవరంటే రే అనగా పగలనగా ఇదిగో నా కుటుంబం సంఘం నా కుటుంబం, వారి శ్రేమం గుంటమే నా ఆనందం అని రేయు పగలు నీ మీ ఎడల పాకులాడి ప్రార్థన చేసేవారు భక్తి గల దైవజనులు మీకు ఇచ్చారు. ఈరోజు గనురాయలు అనే స్త్రీ అంట అటు వెళ్తూ ఇటు వెళ్తుందంట. ఎలీషా తిరుగుతూ ఉంటుంటే ఏ దైవజనుని కేకేసుకుందో చెప్పండి. ఇప్పుడు 2 రాజుల గ్రంథం 4:8 సులేమి పట్టణముకు పోగా ఇక్కడ అంటుంది ఎవరిని కేకేస్తుంది భోజనానికి రమ్మని. అటు ఇటు వెళ్తుంటే ఈయన రోజు ఇటు తిరుగుతున్నాడని ఆయన భోజనానికి రమ్మంటకే ఏం చేసింది? బలవంతం. నేను అంటున్నాను ప్రియులారా, అయ్యా ఒక్కసారి మా ఇంటికి వచ్చి భోజనము చేయండి. అంతమంది అనుకుంటారు అయ్యి బాబాయ్ పాస్టర్ గారు అయితే పెద్ద కోరిస్తారా బాబా. నేను అంటాం పనికిమాల వాళ్ళందరినీ ఇంట్లో కేకేసుకుంటాం కాదు. మన ఇల్లు మన కుటుంబం బాగుండాలంటే దైవజనుడు మన కుటుంబానికి ఆహ్వానించడం చాలా ఆశీర్వాదం. హల్లెలూయా. కర్నేలు అంటాడు, కర్నేలు తెలుసు కదా, బైబిల్లో ఉన్నాడు కర్నేలు. అయ్యా దైవజనుడా, నీవు మా ఇంటికి వచ్చుట మాకు మంచిది, ఆశీర్వాదం. ఇది చూసుకోవాలి క్రైస్తవ విధానములో. ఈ యొక్క గనురాలైన స్త్రీ, గనురాలంటే తనకు అర్థం ఏంటంటే ధనవంతం కలిగిన స్త్రీ, చాలా అధికారం కలిగిన స్త్రీ, చాలా ఉన్నతమైన స్త్రీ అని ఎన్నో పదాలు మనం చూసుకోవచ్చు. ఎలీషాని పిలుస్తూ ఉంటే భోజనం చేస్తున్నాడు వెళ్తున్నాడు. తన భర్తతో ఏమంటాం తెలుసా? చదవండి. మనకి ఎద్దుకు వచ్చుచు పోవచ్చు. ఇక్కడ చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఎవరిప్పుడు? మన పెరికపాలెంలో ఉన్నతమైన పరిచర్య చేస్తూ ఉన్నతమైన సంఘాన్ని ఎంతో ప్రియులారా రాజీ పడుకోకుండా ఎంతో ఎన్ని శోధనలు వచ్చినా, ఎంత కష్టం వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఆహారం ఉన్నా లేకపోయినా, ఎన్ని నిందులైనా బాధలైనా కన్నీరు కారుస్తూ కూడా మన ఎద్దుకు వచ్చుచున్న దైవజనులు ఎవరు చెప్పండి? భక్తిగల దైవజనుడు. చెప్పల వల్ల భక్తిగల దైవజనుడిని మనం ఆహ్వానించుకోవాలి. ఈరోజు చాలా మంది సంఘాలు ఏ రీతిగా ఉన్నాయని తెలుసా?
మన సంఘ కాపరి, మన సేవకుడు అత్తమాట్లు నా కుటుంబం, నా బిడ్డలు అయ్యో నా బిడ్డలు బాగుండాలని అత్తమాట్లు కూడా మన దగ్గర నివాసం ఉంటున్నాం కదా, అక్కడ నిలవ ఉంటే మనకు విలువలు తగ్గిపోతున్నాయి. కనుక మీరు ఏమనుకుంటున్నారంటే వచ్చే పాస్టర్ గారే కదా, మన పాస్టర్ గారుదా అనుకుంటున్నారేమో. ఇక్కడే కదా చాలా సంఘాలు. నేను అంటున్నాను, నిజంగా నీ కుటుంబం కొరకు కన్నీరు కాచేది ఎవడు తెలుసా? నీ కొరకు నీ యొక్క సంఘ కాపరి తప్ప వేరేవాడు ఎవడని కోసం ప్రార్థించాడు. ఆమేన్. నీ కానుకలు అడుగుతాడు, నీ యొక్క విద్వేషాలు అడుగుతాడు, అలాగెలాగా ఎన్నో చెప్తారు. ఈరోజు మాయలు మరాఠాలు చేసే వాళ్ళు చాలామంది పుట్టుకొచ్చారు నా సేవలోని. అటువంటి వారే కావాలి సంఘాల్లో. ఈరోజు నేను అంటున్నాను ప్రియులారా, అటువంటి వారి ప్రియులారా చాలా మెప్పించే వాళ్ళు ఉన్నారు. నిజముగా భారము కలిగిన సేవకులు ఏమైపోరంటే లోకుగా చూస్తున్నారు. నేను అంటున్నాను, నీకోసం ప్రార్థన చేసేది ఎవరు? నీ సంఘ కాపరే కదా. నేను ఉంటున్నాను, నేనెంత సేవ చేసినా, ఏమండి, దేవుడు నాకు ఇచ్చిన పరిచర్య చాలా పెద్ద పరిచర్య, పెద్ద సంఘం ఇచ్చారు. ఎంత సేవ చేసినా ఎప్పటికీ కూడా మన సంఘ నాయకులు, మన ఆత్మీయ తండ్రి పాలయ్య గారు, అమ్మగారు నాకు ఎప్పటికీ గౌరవమే. ఇప్పటికీ కూడా నాకు సేవలో ప్రియులారా వచ్చిన ప్రతిది కూడా దర్శన భాగం తీసి నేను అంటున్నాను, నీ ఎదుటకు వచ్చిన దైవజనుడు, భక్తిగల దైవజనుడు, హల్లెలూయా, సమర్పణ కనగల దైవజనుడు, ఆత్మాభిషేకము కలిగిన దైవజనుడు, అనేక రక్షణలోకి నడిపించిన ఆత్మలు అనేక రక్షణలోకి నడిపించి సేవ రెండిట్ల మధ్య తేల్చుకుని తెగింపుతో సేవ చేస్తున్న దైవజనులు మనకిచ్చారు. వారి బట్టి గట్టిగా చప్పలు కొడదామా? హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ సంగమా, నేను ఒక్క మాట చెప్తున్నాను. దేవుని యొక్క సేవక విషయంలో మనము చూడవలసింది ఆయన భక్తి విధానమును ఏమనంటకుండా తనను తాను కాపాడుకున్నటే నిజమైన భక్తి. హల్లెలూయా. ఈరోజు నా ప్రియమైన సహోదరుడా, ఒక దైవజనుడిగా, ఒక దేవుని యొక్క బిడ్డగా నేను చెప్తున్నాను ఏంటంటే, అది నా వరకైనా, అది నీ వరకైనా, మనందరిలో కూడా ఉండవలసింది ఏంటంటే, లోకములో పాపము, లోకముల అపవిత్రత, లోకముల నీచమైన కార్యాలు, లోకముల చెడు అపోహలు, చెడు యొక్క ఉద్దేశాలు, శరీరాశలు, నేత్రాశలు, జీవోడంబం, ఇవన్నీ కూడా మనం లాగుతున్నప్పుడు ఈ లోకములో నుండి వాటిని ఏమి అంటుకోకుండా నేను దేవుని బిడ్డను ఎవరైతే పర్ఫెక్ట్ గా కాపాడుకుంటారో అది భక్తి. ఆమేన్. ఆ భక్తి విషయంలో మనం ఉంటే మన జీవితం ఆశీర్వదించబడుతుంది. దేని స్తోత్రం. అది భక్తి విధానములో కాపాడుకోవాలి. నేను ఒకే ఒక్క మాట అడుగుతున్నాను, నువ్వు దేవుని బిడ్డగా అయితే పరిశుద్ధంగా జీవించు. నిజంగా యేసయ్య నీ కోసం ఎన్నో ఏళ్ళగా ఎదురు చూస్తున్నాడు. నీ మాటలు మారాలని, నీ ఉద్దేశం మారాలని. నువ్వు మందిరంలో ఒకలాగా ఉంటావు, ఇంటికి వెళ్ళి ఒక్కొక్కలాగా ఉంటావు. నీ బూతులు మానవే, అన్యాయం చేస్తూ మానవే, శరీర కార్యాలు చేస్తూ మానవే, నీ సెల పనులు చెత్త చూస్తూ మానవే, భయంకరమైన కార్యాలు చేస్తున్నావు, ఇంకా మందిరంలో ఉంటున్నాం. ఇది భక్తి విలువలు అనిపించుకోదు. యేసయ్య నిన్ను చూసి బాధపడతాడు. యేసయ్య నిన్ను చూసి చాలా దుఃఖపడతాడు. ఆయన దుఃఖపరచు నీ జీవితానికి అంత క్షేమము కాదు. ఒకవేళ నువ్వెవరైనప్పటికీ ఈ రాత్రి ఒక్క మాట, దేవా ఈ లోకం ఏది అంటుకోకుండా నేను కాపాడుకి నీ యొక్క ఆ బాధ్యత నాకు దయచేయండి ప్రభా. ఆ జ్ఞానమును, ఆ తెలివి నాకు ఇవ్వండి ప్రభా. నీ కొరకు నేను నిజాయితీగా పరిశుద్ధంగా బతికి మనసు నాకు ఇవ్వండి అని ప్రార్థించి ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.